హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనాతో గలగల. రేపు సండే కాబట్టి ఇంకొక నాన్ వెజ్ స్పెషల్తో వచ్చేసా. అదేంటంటే పచ్చిమిర్చి కోడి పులావ్. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం, ఇంకెందుకు ఆలస్యం. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం లావు ఉన్న గిన్నెలో కుక్ చేస్తే బెటర్, కిందికి అడగంటకుండా ఉంటుంది. అది కొంచెం గిన్నె వేడైన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. దాంట్లోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పువ్వు, ఆకు, సాజీరా, లవంగం, ఇలాచి, ఇవన్నీ వేసి అవి కొంచెం గోలిన తర్వాత దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిగడ్డలు యాడ్ చేయండి. దాంతో పాటే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది ఆ ఆయిల్లో వేగుతుంటే. అవి యాడ్ చేసుకొని మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కూడా స్మెల్ పోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని, నేను 1 కేజీ చికెన్తో చేస్తున్నాను, నీట్గా వాష్ చేసుకున్న చికెన్ యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మంచిగా కలిపి కొంచెం సేపు క్యాప్ పెట్టేసేయండి. అది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక 2 మీడియం సైజ్ నిమ్మకాయల రసం పిండుకోండి. ఈ టైంలో నిమ్మకాయ రసం పిండడం వల్ల ఆ పీసెస్ది ఆ స్మెల్ పోతుంది అండ్ పీసెస్కి కూడా కొంచెం ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది. మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీరతో పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి అండ్ మెల్లిగా కలపండి. ఇట్లా పీసెస్ విరిగిపోకుండా చూసుకోండి. అది కలిపిన తర్వాత ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసిన తర్వాత పెరిగేసుకొని మంచిగా కలుపుకోండి. 1 కేజీ చికెన్, 3 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ వేసిన. సో నేను 5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఏమో పచ్చిమిర్చి పేస్ట్లో వేసిన, 3 స్పూన్స్ ఏమో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని అది మంచిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకోండి. అది కుక్ అవుతున్న టైంలో ధనియాల పొడి, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పైన మూత పెట్టండి. అది మొత్తం మసాలాలన్నీ పట్టుకున్న తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని 2 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేయండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాను. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయండి. దాని తర్వాత మధ్యలో మెల్లిగా రైస్ విరగకుండా ఒక 2-3 టైమ్స్ కలపండి. లాస్ట్కి నెయ్యి వేసి కొంచెం కొత్తిమీర వేసేస్తే యమ్మీలిషియస్ పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.